ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ తో మాట్లాడుతున్నాడు. అన్న, నాకు చాలా భయం వేస్తుంది, చాలా టెన్షన్ వస్తుంది అంటే ఎందుకురా అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా చాలా అయోమయంగా ఉంది. అసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. టాప్ 5 కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళు ముందనే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతానన్న వారు టాప్ 5లోకి వస్తున్నారు. అసలు ఈ స్ట్రాటజీలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. రీతు వెళ్ళిన కానించి నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఎందుకు అంటే రీతు సంజన గారితో పోల్చుకుంటే చాలా టఫ్ కంటెస్టెంట్. కానీ అలాంటిది సంజన గారు హౌస్లో ఉండి రీతునే ఆడిన అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది అంటే నాకైతే చాలా అంటే చాలా టెన్షన్ వస్తుంది. అంటే ఇక్కడ ఇమాన్యుయల్ కలగ చేసుకొని నువ్వెందుకు టెన్షన్ పడాలి, టెన్షన్ పడాల్సిందంతా మేం కదా, నువ్వు నేరుగా టాప్ 5లోకి వెళ్ళిపోయావు, ఇంకెందుకు నీకు అంత టెన్షన్ అంటే ఈలోగా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, టెన్షన్ దానికోసం కాదన్నా. సో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది పక్కన పెడితే నేనేమన్నా తప్పులు చేసానమ్మో, నేను ఎలా అయినా సరే విన్నర్ అవ్వాలి అన్నా. నేను విన్నర్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. నేను విన్నర్ అవుతానే ఒక కామన్ మ్యాన్ కి పేరంటూ ఉంటుంది. ఒక కామనర్ ఎప్పుడైనా ఇది సాధించాలి అనుకుంటే మనం అనుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపితమై చెయ్యాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ గా ఒక సోల్జర్ గా అడుగు పెట్టాను. సో దానికి తగ్గ న్యాయం చెయ్యాలి అంటే నేను కప్పు గెలాలి కదా. సో నాకు తెలిసి నా నుంచి ఏమన్నా బయటికి ఏదన్నా రాంగ్ గా ప్రొవైడ్ అయిందో ఏంటో, నాకు అది కూడా టెన్షన్ వస్తుంది. మొన్న బర్నీ గారు అన్నారు కదా అంటే దానికి ఇమాన్యుయల్, దేనికి అంత టెన్షన్ పెడుతున్నావు, ఏది జరగాలంటే అదే జరుగుద్ది. నేనేమనుకుంటున్నానంటే విన్నర్ అనేది మన ముగ్గురు మధ్యనే ఉంటుంది. అయితే నువ్వు లేదా తనుజ లేకపోతే నేను అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొస్తున్నాడు. నిజానికి చెప్పాలి అంటే ఈ సీజన్ విన్నర్ని పవన్ కళ్యాణ్ పడాలని చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయారు బిగ్ బాస్ వాళ్ళు, బయట ఉన్న ఆడియన్స్ కూడా. సో లాస్ట్ టైం రైతు బిడ్డని ఎలాగైతే సీజన్ విన్నర్ని చేయాలనుకున్నారో ఈ సీజన్ విన్నర్ని ఒక కామన్ మ్యాన్ గా అడుగు పెట్టిన సోల్జర్ అయిన పవన్ కళ్యాణ్ ని విన్నర్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. సో మరి మీరేమంటారు, తనుజ విన్నరా లేకపోతే పవన్ కళ్యాణ్ రన్నర్ అనేది? సో ఏది ఏమైనా సరే గత ఎపిసోడ్ నుంచి చూసుకుంటే తనుజని హోస్ట్ నాగార్జున గారు కూడా ఎప్పటికప్పుడు కావాలనే తిడుతున్నారు. సో అందులో ఎలాంటి డౌటు లేదు. కొంతమంది ఏమంటున్నారంటే మీరు పవన్ కళ్యాణ్ విన్నర్ని చెయ్యాలి అనుకుంటే చేసేయండి తప్ప తనుజని బ్యాట్ చెయ్యొద్దను. సో మరి మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.